నమస్కారం మిత్రులారా, నేను తానాజీ పాటిల్ మాట్లాడుతున్నా. చిన్న లీడర్లు స్పెషల్గా ఈరోజు చిన్న లీడర్ల గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. చిన్న లీడర్లు అంటే ఎవరు? ఈ ఎమ్మెల్యే, ఎంపీ, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ, లేకపోతే మన జిల్లా పరిషత్ చైర్మన్లు, మాజీ చైర్మన్లు ఎంబడి తిరిగే వాళ్ళు ఉంటారు చూడండి. తనకు తానే లీడర్లు అని చెప్పుకుంటారు. వాళ్ళ గురించి చెప్తున్నా. వీళ్ళు ఇంటి పని చేయరు, లేకపోతే సమాజంలో ఏదైనా జరిగితే దాని మీద ఉద్యమాలు చేయడానికి చేత కాదు. కానీ ఎమ్మెల్యేలు పక్కన నిలబడి ఫోటోలు దిగడానికి, ఎంపీల పక్కన నిలబడి ఫోటో దిగి ఏదో తనకు తాను గ్రామ లీడరు, నేను మండల లీడర్లు అని చెప్పుకోవడానికి వీళ్ళు పనికి వస్తారు. ఇక ఇంతకన్నా దరిద్రం ఏది ఉండదు. వాళ్ళకు దమ్ము లేని వాళ్ళు ఏదో చెయ్యాలా, ఏదో నా పేరు ఉండాలా, ఓ పేపర్లో పేరు పడాలా, ఎక్కడో టీవీలో కనబడాలా, మా ఎమ్మెల్యే ఎంబడి తిరిగితే ఏదో చేస్తాడు, నాకు ఏమి చేయడం ఆయన, నీకు హౌలేలాగా చూస్తాడు. ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, మాజీలు కానీ, తాజా కానీ ఎవరైనా సరే నీకు హౌలేగాడిలాగా చూస్తాడు. మీలో ఆ చేవ లేదు. ఉద్యమాలు చేయాలి. చూడండి, సిగ్గు తెచ్చుకోండి. చిన్న లీడర్లు చెప్తున్నా, మీకు సిగ్గు రావాలి. జుక్కల లోపల కొంతమంది యువత ఒక ఫోరంగా ఏర్పడి సమస్యలపై పోరాడుతున్నారు. అది ప్రజాసేవ అంటే. తెల్ల బట్టలు వేసుకొని ఏదో పక్కన నిలబడి, నేను కూడా సారెంబడి నిలబడ్డా, నేను కూడా ఆయన ఏమనుకుంటాడు తెలుసా? హౌలేగాడు వచ్చిండు అని అనుకుంటాడు. ఆయన బూట్లు నాకితే కడుపు నిండదు. స్వయంగా ఎదగండి అని చెప్తున్నా. స్వయంగా ఎదిగితే ఏమవుతుందంటే ప్రజల లోపల చైతన్యం వస్తుంది. నువ్వు చేసిన పని 10 మంది చేస్తూ ఉంటారు. నేను కూడా చేయాలి అనే ఒక తపన ఉంటుంది. దాంతో ఒక మంచి వాతావరణం ఏర్పడుతుంది. బంగారం లాంటి జుక్కలు ఏర్పడడానికి ఎక్కువ రోజులు ఉండదు. నాకెందుకులే, నేను ఎమ్మెల్యే ఎంబడి తిరిగినా, ఎంపీ ఎంబడి తిరిగిన దినమంతా దావాలో పోయి ఇంత బిర్యానీ కొట్టి వచ్చినా అంటే అది జీవితం కాదురా నాయన, జీవితం కాదు. చెయ్యి, పోరాడు. జుక్కల్ మట్టిలో పుట్టినవాడు ప్రతి ఒక్కడు, జుక్కలు నీళ్లు తాగిన వాడికి పౌరుషం ఉండాలా. ఈ నాయకులు ఎంబడి తిరిగితే నువ్వు పెద్ద గొప్పగా కాదు. ఎన్ని రోజులు తిరుగుతావు? 30 ఏళ్ల క్రితం నుంచి చూస్తున్నా. అర్థమైందా? ప్రతి ఒక్కడు వస్తున్నాడు, వాడుకుంటున్నాడు. వాళ్ళ గతి నామరూపాలు లేకుండా అయిపోయింది. ఆయన ఎప్పుడో ఎమ్మెల్యే అవుతాడు అని వాళ్ళ కోసము మొత్తం ఆస్తులు అమ్ముకొని ఆయన ఎంబడి తిరిగి ఇప్పుడు రోడ్ల మీద తిరుగుతున్నారు. వాళ్ళ పేర్లు చెప్తే షాక్ అయిపోతారు. కలిసినప్పుడల్లా ఏడుస్తూ ఉంటారు. ఏం చేద్దాం సార్, వాడు వాడుకున్నాడు అని అంటారు. ఎందుకు వాడుకుంటాడు? మీ దీంట్లో దమ్ము లేక వాళ్ళ ఎంబడి తిరుగుతూ ఉంటారు, పిచ్చోళ్ళలాగా తిరుగుతూ ఉంటారు. ఎందుకు తిరుగుతారు? ఇంట్లో